ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వంటస్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది డే 21. నేను 16:8 విండో చేస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. అయితే నిన్న నేను డే 20 వీడియో పోస్ట్ చేసినప్పుడు దాని కింద కామెంట్స్ ఏమొచ్చినాయంటే, మీ వెయిట్ ఎంత ఉందో మెన్షన్ చేయండి, మీ వెయిట్ పిక్ కూడా మెన్షన్ చేస్తే మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కదా, చాలా మందికి కూడా నచ్చుతుంది అలా మీరు చేయడం వల్ల అనేసి కామెంట్ చేశారు. అందుకని చెప్పేసి ఈరోజు ఆ కామెంట్ నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత చెక్ చేసుకున్నాను. యాక్చువల్గా నా వెయిట్ అయితే ఈరోజు 91.95 ఉండింది. అయితే ఇది నేను ఇప్పుడు 91.65 కనిపిస్తుంది కదా, ఇది నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత తీసుకున్న పిక్కు. దానివల్ల మీకు ఇక్కడ వెయిట్ తక్కువ కనిపిస్తుంది. యాక్చువల్గా నా వెయిట్ వచ్చేసి ఈ డే 21 రోజున 91.95 ఉంది. అయితే నేను కూడా వీలైనంత వరకు నా వెయిట్ది పిక్ పెట్టడానికే ట్రై చేస్తాను. ఇలాగే నేను మిస్ చేస్తూ ఉన్నాను. నేను నైట్ చూసుకోలేదు కామెంట్స్, ఎర్లీ మార్నింగ్ కూడా చూసుకోలేదు. నేను లేచి వాకింగ్కి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత నార్మల్గా అసలు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటని చెక్ చేసుకోవడానికి, నిన్న వీడియో ఎంత వెళ్ళింది ఏంటనేది చెక్ చేసుకోవడానికి ఓపెన్ చేయగానే కామెంట్స్ కనిపించినాయి. ఇంకా అందుకని చెప్పేసి అప్పటికప్పుడైతే పిక్ తీసి పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా నా వెయిట్ అయితే 91.95, ఇప్పుడు ప్రజెంట్ అయితే 91.65 దీనిలో కనిపిస్తుంది. కానీ ఇది నేను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తీసుకున్న పిక్ అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అంటే ఈ 20 days కూడా వెయిట్ కన్నా కూడా నేను ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. కానీ వెయిట్ లాస్ అయితే బాగానే అయ్యాను. ఫస్ట్ అయితే వెయిట్ లాస్ బాగానే అవుతాం స్టార్టింగ్ స్టేజ్లో, తర్వాత వెయిట్ లాస్ ఇంత అవ్వమంట. ఓకే, బట్ నేను వెయిట్ లాస్ కన్నా కూడా ముందు నా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ వస్తున్నాను. అయితే ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే 9 o'clockకి నేను ఈరోజు స్ప్రౌట్స్, సో కూడా ఆల్మండ్స్, ఇంకా వాల్నట్స్ తీసుకున్నాను, 1 బనానా తీసుకున్నాను, ఇంకా కొన్ని డేట్స్ కూడా తీసుకున్నాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఈరోజు వెజిటేబుల్స్ ఇంకా సోయా చంక్స్ తోటి ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. అది ఇంకా కొంచెం కర్డ్ కూడా తీసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి ఈరోజు అయితే 3 o'clock టైంలో మర్చిపోయి ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకున్నాను. ఇంకా 5 o'clockకి నా డిన్నర్ టైంలో యాక్చువల్గా ఈరోజు అయితే శనగలతో చాట్ చేసుకుందాం అనుకున్నా. అవి నానపెట్టుకున్నాను. నా మెనూలో అయితే అదే ఉంది. బట్ ఇంక ఈవినింగ్ అయ్యేసరికి నాకు కొంచెం వేడిగా ఏమన్నా అంటే హాట్గా తినాలి అనిపించింది. చల్లగా ఉంది కదా వెదరు, అందుకని చెప్పేసి ఇంకా నేను యాక్చువల్ ఫస్ట్ మష్రూమ్ సలాడ్ చేసుకుందాం అనుకున్నాను, మష్రూమ్ క్యాబేజ్ తోటి. బట్ మా పాప ఏమో సూప్ అడిగింది. ఇంకా నేను కూడా సూప్ చేద్దాం అనుకున్నా. నార్మల్ సూప్ అయితే అంత టేస్ట్ అనిపించదు, ఇంకా అందుకని చెప్పేసి క్రీమీ మష్రూమ్ సూప్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. 200 grams మష్రూమ్స్ తీసుకున్నా. అందులో ఒక 100 grams మష్రూమ్స్లో ఏమో చాలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇంకో 100 grams మష్రూమ్స్నేమో రఫ్గా చాప్ చేసుకుని ఒక ఆనియన్, మష్రూమ్స్ బాగా ఫ్రై చేసుకుని వాటిల్ని కొన్ని వాటర్ పోసి ఉడికించుకుని తర్వాత ఈ మష్రూమ్స్ అన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి. ఆ మష్రూమ్స్లో కొంచెం హెల్దీ వర్షన్ కాబట్టి రాగిపిండి, ఇంకా కొంచెం సాల్టు, పెప్పరు, ఇంకా కొన్ని మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ లేకుంటే మిల్క్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మిల్క్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ మిల్క్ పోసి మొత్తం అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్నాను. ఈ సూప్ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం మర్చిపోయి గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నాను, చెప్పడం మర్చిపోయాను. నేను సింపుల్గానే చేసుకుంటాను రెసిపీస్. ఈ రెసిపీ అయితే కొంచెం నాకు హార్డ్గానే అనిపించింది, బట్ ఏంటంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు అది తింటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈ రెసిపీని. అయితే మష్రూమ్స్ బాయిల్ చేసుకున్న వాటర్ ఫస్ట్ ఉన్నాయి కదా, దానిలోనే ఇది కూడా మొత్తం అంతా కూడా ఈ పేస్ట్ అంతా యాడ్ చేసి మష్రూమ్స్ పేస్ట్ అదంతా ఉడికించుకుని ఫస్టే కొన్ని మష్రూమ్స్ పక్కకి సన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కూడా, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని కొంచెం సేపు బాయిల్ చేసుకుని తీసుకున్నాను. నాకు లాంగ్ ప్రాసెస్గా చేయాలి అంటే ఏదైనా రెసిపీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకో నచ్చదు. అంటే దానిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి అన్న డౌట్ ఉంటుంది నాకు. అందుకని వీలైనంత వరకు సింపుల్గా ఉండే రెసిపీసే ట్రై చేస్తాను. ఎప్పుడన్నా ఇంక ఇలా రిస్క్ తీసుకుంటాను. ఈరోజైతే ఇది కొంచెం టైమే పట్టింది. నేను యాక్చువల్గా 5 o'clockకి నా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను, బట్ ఈరోజైతే 6 o'clock అయింది. నేను ఏం తినాలని ఆలోచించుకుని ఇది స్టార్ట్ చేసి దీని ప్రిపరేషన్ అయ్యేసరికి 1/2 hour పైన పట్టింది. ఇంకా దాన్ని తీసుకునేసరికి 6 అయిపోయింది. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది నా డిన్నరు. నేను ఎగ్జాక్ట్గా 5 అంటే 5 o'clock నా డిన్నర్ ఫినిష్ చేసేస్తాను. అప్పుడే నేను మార్నింగ్ మళ్ళీ 9 o'clockకి నా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోగలుగుతాను. మ్యాక్సిమం అయితే అలాగే చేస్తే ఈరోజు అయితే లేట్ అయింది. లేట్ అయితే అవ్వకోకుండానే చూసుకుంటా, బట్ ఈరోజు అలా జరిగిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.